మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఆమె సీఎం రేవంత్ రెడ్డి పైన పరకాల ఎమ్మెల్యే పైన కూడా హాట్ కామెంట్ చేసింది. ఏమని? ఇక దమ్ము ఉంటే పరకాల ఎమ్మెల్యే రాజీనామా చేయించు, సీఎం రేవంత్ రెడ్డి చేపిస్తే నేను నిలబడుతున్నా, మా కుటుంబంలో ఎవరైనా నిలబడవుతారు. ఇంకోటి కూడా అన్నది కదా, ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికే రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు కూడా ప్రతిపాదించింది కొండా దంపతులే. అంటే అది రేవంత్ రెడ్డి పిసిసి భిక్ష పెట్టింది కూడా ఇండైరెక్ట్ గా కొండా దంపతులే అంటున్నా. మురళికి ఎమ్మెల్సీ ఇస్తా అని మోసం చేశారట. అవును, రేవంత్ రెడ్డి మోసగాడు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తా అని అవును పార్టీలోకి జాయిన్ చేసుకుని మోసం చేసిరు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, మన తమ్ముడే గెలిపి అన్న అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి తిని 100 మంది పోయి మళ్ళా రెండోసారి రాజగోపాల్ రెడ్డి గారిని మోసం చేసిరు. మళ్ళా మూడోసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు. అట్లా కొండా మురళిని కూడా మోసం చేసినట్టున్నాడు. రేవంత్ రెడ్డి అంటేనే మోసగాడు, మోసగాడు అంటేనే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే బదులు మోసపు రెడ్డి పేరు నామకరణం మీరే చేస్తున్నారా? మోసపు రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నామకరణం చేస్తున్నారు. అవును, మోసగాడు. మనలాంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడినాయి. ఆ రోజుల్లో మీరు కూడా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని పెట్టి, అవును తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని పెట్టి తెలంగాణ అంతా తిరిగినాం. నిరుద్యోగులందరినీ చైతన్యం చేసి ఒక విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కూర్చోబెడితే మీరే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించి టీము మన వంతు పాత్ర వహించినామన్నా. మీ దయ వల్ల సీఎం అయ్యాడుగా మరి ఈరోజు. అదే మన నిరుద్యోగులు, అవును అందరూ సోషల్ మీడియా, తర్వాత రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసే ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళంతా కలిసి 99% కష్టపడితే రేవంత్ రెడ్డి పడ్డది 1%. అవును కరెక్ట్. అది 1% కష్టపడ్డోడు ఇవాళ మనలాంటోడికి చిన్న అపాయింట్మెంట్ లేదు. అవును, అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం ఏదైనా నిరుద్యోగుల సమస్యలు చెప్పుదామన్నా, అవును లేదంటే రైతుల సమస్యలు చెప్పుదామన్నా, ఇట్లాంటి ఇప్పుడు రూపారెడ్డి గారి ఇష్యూస్ జరిగినాయి. అవును, విద్యాశాఖ మంత్రి ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఇట్లా క్రిమినల్స్ అవుతారు. రూపారెడ్డి లాంటి గారిని ఒక ప్రిన్సిపాల్ మీదకే దాడికి పోతురు చెప్పుదామన్నా మనకు చిన్న అపాయింట్మెంట్ లేదు. రాహుల్ సిప్లి గంజ్ ఇలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకకపోతే మరి ఎవరికి ఇస్తాడు? అదే మరి రాహుల్ సిప్లి గంజి కేసీఆర్ మీద కొట్లాడే కానీ ₹1 ఇచ్చి ఆయన పెళ్లికి పోయి డింగా డింగా అని చేసి వచ్చిండు. నిన్న కాక మొన్న ఇప్పుడు బండ్ల గణేష్ పెళ్ళైంది. అవును, బండ్ల గణేష్ అంటే బండ్ల గణేష్ వాళ్ళ కూతురు పెళ్లి మనకంటే ఎక్కువ కొట్లాడిండ బండ్ల గణేష్. కొట్లాడలే కానీ బండ్ల గణేష్ కూతురు పెళ్లికి పోయిండు. అంటే ఏందన్నట్టు నువ్వు అల్లు అర్జున్ ఈవెంట్లకు పోతావు, అవును చిరంజీవి గారిని పిలుస్తావు, నాగార్జున గారితో ఉంటావు. వాళ్ళు కేసీఆర్ మీద కొట్లాడిరా, మనం కొట్లాడినామా? మనమే కొట్లాడినాం. అంటే రేవంత్ రెడ్డి మనకు కూడా మోసం చేసిండని చెప్తున్నా. కొండా మురళికో రాజగోపాల్ రెడ్డికో గారికి కాదు, మనలాంటి నిరుద్యోగ చేసి నాయకులకు, యూట్యూబ్ డిజిటల్ మీడియా ఛానళ్లకు అన్నా నువ్వు కూడా ఎంతో కష్టపడ్డావన్నా. సీతక్క కోసము ములుగు పోయినావు, పొంగులేటి కోసము ఖమ్మం పాలేరంతా తిరిగినావు, రేవంత్ రెడ్డి కోసం కొడంగల్ పోయినావు. తెలంగాణలో నువ్వు తిరగని జిల్లా ఉందా? ఇవాళ నువ్వు ఒక్కొక్కసారి రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర అతి పేదవా నేనని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. మొన్న మీ అబ్బాయి ఒక ల్యాప్టాప్ కొనాలి, ఒక కాలేజీలో జాయిన్ అయినంటే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు నేను చూసిన. అంటే నీకు కనీసం ఆయనకు రెడ్డి ఫీలింగ్ కూడా లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి రెడ్డి చాలా మంది నాకు రెడ్డి ఫీలింగ్ అంటారు, కానీ రేవంత్ రెడ్డికి రెడ్డి ఫీలింగ్ కూడా లేదు. రెడ్డికి ఏం చేశారు రేవంత్ రెడ్డి? ఏం చేయాలి రెడ్డికి? అందరినీ మోసం చేసిండు. రెడ్డి వాళ్ళని కూడా చాలా మందిని మోసం చేసిండు. దయచేసి నిజమైన రెడ్డిలు రేవంత్ రెడ్డిని రేపు వచ్చే ఎన్నికలలో తొక్కాలి. ఆయన అందరినీ తొక్కుకుంటూ వచ్చిండు కదా, ఇప్పుడు అందరు కలిసి రేవంత్ రెడ్డిని తొక్కాలి. ఈ కొండా సుస్మిత గారు గాని, కొండా మురళి గాని, కొండా సురేఖ గాని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గాని, చిన్నారెడ్డి అక్కడ నిన్న వనపర్తిలో మాట్లాడింది, వీళ్ళంతా కలిసి రేపు ఒక లైన్ తీసుకొని ఈ రేవంత్ రెడ్డి ఓటమికి పనిచేయాలి. ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే రాజీనామా చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన గెలవడు, ఇక్కడ నేనే నిలబడతా అన్నట్టు మాట్లాడుతుంది సుస్మిత. నిజంగా పరకాల్లో వాళ్ళకి అంత గ్రిప్ ఉంది? అక్కడ వాళ్ళకి అంత గ్రిప్ ఉందా లేదా నేను చెప్పాను, కానీ రేవంత్ రెడ్డికి అయితే గ్రిప్ లేదు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఆయన నిలబడితే ఓడిపోయింది కదా. అవును అవును, కామారెడ్డిలో నేను సీఎం క్యాండిడేట్ నాకు ఓటే అన్నా, నువ్వు నాకు నచ్చలేదు
ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి మోసగాడని కామారెడ్డి ప్రజలు 2023లోనే పసిగట్టిరు. సెల్యూట్ టు ది కామారెడ్డి పీపుల్, కామారెడ్డి ఓటర్స్. రేవంత్ రెడ్డికి 3rd ప్లేస్ వచ్చిందంటే, అవును, ఒక సీఎం అభ్యర్థి 3rd ప్లేస్ వచ్చిందంటే ఆయన నిలబడితేనే గెలవలే. ఈయన ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారు. కూతురు వల్ల తల్లికి కొండా సురేఖకి ఏమన్నా వేటు పడే అవకాశం ఉందా? ఎందుకంటే నోటీసులు ఇచ్చారు వివరణ కోసం. తల్లి కూతురు మాట్లాడితే తల్లికి ఏం సంబంధం? తన కూతురేగా మాట్లాడింది. కూతురే పార్టీ మీదనే తిరుగుబాటు చేస్తుంది కదా. తిరుగుబాటు చేస్తారన్న. ఇప్పుడు కూతురు ఒక్క దగ్గర, తండ్రి ఒక్క దాంట్లో, తల్లి ఒక్క దగ్గర, పార్టీలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు. ఇప్పుడు ఈ రాక్షసులు ప్రిన్సిపల్ మేడం ఒక 2-3 చంపిరన్న. అవును, పోరగాళ్ళు చంపిరన్న. తల్లిదండ్రులు నూరేస్తున్నావా? తల్లిదండ్రులు బయటనే ఉన్నారు కదా. అవును, మరి ఇక్కడ కూడా తల్లి మాట్లాడిన దానికి తల్లి రెస్పాన్సిబిలిటీ, కూతురు మాట్లాడిన దానికి కూతురు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఆ మ్యాటర్కి ఈ మ్యాటర్కి సంబంధం ఉండదు, నాకు తెలిసి చెప్తున్నా.